మీకు తెలిసే ఉంటుంది. నాకేం తెలియదు. దేని గురించి? మీ మురళి మా చెల్లెలు. మురళి చెల్లెలు? మురళి చెల్లెలు కాదండి, మీ అబ్బాయి మురళి నా చెల్లెలు జయంతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం. ఎవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. ఎవరితో చెప్పారు? నాతోనే చెప్పారు. సరే, వాళ్ళు అనుకున్నప్పుడు, అది మీతో చెప్పినప్పుడు, వాళ్ళు ఇష్టపడినప్పుడు చేసేయండి. అదేమిటండి, పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి? నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాను. దానికి మీరేమంటారు? ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు. దానికి నేనేమంటాను? ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను. దానికి వాళ్ళేమంటారు? నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు, మేమైపోతావు అంటారు. దానికి నేనేమంటా? మీరేమీ అనొద్దు. అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు. మీ అబ్బాయి మీరేమీ అనరని కూడా చెప్పాడు. చెబుతాడండి, చెబుతాడు. వాడికేం బరువు తెలుసా, బాధ్యత తెలుసా? వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు. రేపో మాపో నా పాటికి నేను చేస్తాను. కానీ నాకు ఒక కూతురుంది. దాని సంగతి ఎవరు చూస్తారు? అది వీళ్ళలాగా గడప దాటలేదు, వీళ్ళలాగా ఎవరిని ప్రేమించలేదు. పోనీ ఓ గేలాన్ని చేతపుచ్చుకుని తోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను. అంచేత నేను నిర్ణయానికి వచ్చాను. మీ చెల్లాయిని మా వాడికిచ్చి చెయ్యాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి. దానికి దీనికి ముడిపెడతారేమిటండి? దీన్ని ముడి అనరు, ఉండమార్పిడి అంటారు. నా పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. ఓహో, మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారన్నమాట. సరే, మంచిదే. చూడండి, నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి ఇచ్చి చేస్తాను.